హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశిశేఖర్ టెప్ స్టూడియోస్. ఇప్పుడు మనం చేస్తుంది వచ్చి స్వాతి పవన్ది రిసెప్షన్ వ్లాగ్. ఇది ఈ క్లిప్పింగ్లో మేమందరం ఏం చేస్తున్నామంటే మేమందరం నిల్చుకొని తిరుగుతూ వచ్చే ఒక సింగిల్ స్లో మోషన్ షాట్ కోసం మేమందరూ ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ రిసెప్షన్ ఎండింగ్కి వచ్చేసింటే మేమందరం ఆక్యుపై చేసుకునేసాం స్టేజ్ని. సో కజిన్స్ అందరూ అలా మాట్లాడుతూ అలా ఉండిపోయినాం. ఇలా కొందరు స్టేజ్ పై మాట్లాడుతూ ఉంటే ఇంకొందరు ఫొటోస్ తీసుకుంటూ అలా టైం పాస్ అయితే చేసేసినాము. ఆ పాటికే నాకు తెలిసి 12 అయిపోయింది, 12:30 అలా అయిపోయింది. సో ఇంకా మేము నైట్ అంతా మేల్కొనేదే కాబట్టి సో అలా ఉండిపోయినాం. అక్కడ చూడండి కవ్వాలి ఫొటోస్ తీసుకుంటున్నారు మా తమ్ముడు ఈయన. ఇక్కడ మేమేమో పంచాయతీ పెట్టాము. ఇది అశ్విని యొక్క డ్రెస్ ఈరోజు రిసెప్షన్ది. ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. సో నేను మీకు డ్రెస్ అంతా చూపించలేదు, రిసెప్షన్ ఇప్పుడు చెప్పు. We love more than the other person. Huh? Go with it. Sure. Mine is more darker than his hand. Yeah. Dark and very fulfilled life. I can see this. It's the best you can have, actually. Would you love to marry an Indian girl? Me? This is a proposal. Oh, it's not even like that. It's like, I just have opinions regarding Indian girls. I have a positive feeling towards this. So if you are getting any proposal, you at least got to give a chance to think about it. It's very fast. So Not. I just wanted to know whether you. I had a girlfriend until October. So They didn't say it. it's not long ago. So I need some time. I think. Speak out loud. Just wanted to know your opinion. So it's a yes. If by any chance you are getting an Indian girl, Yeah. This will be on YouTube. This is too crazy for me. So I cannot answer this question. It's too crazy for me. no, the reason that I'm asking is right now we are the Indian wedding. Yeah. Seeing at all our culture, I feel if you are trying to get married to an Indian girl, it's just that way I'm asking you. It's not that I'm bringing you any trouble. Usually I answer longer than just saying yes and no. I have to cut it down to a yes and no. So just a big way. I just arrived 2 days ago. This is Hey!
ఎన్నిసార్లు అమ్మా వీడియో కరెక్ట్గా రాదు అది 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 సరే చూడలేదురా నేను Why urgent? Huh? What's the urgency? Go. Do round. Do papa. Round. Round. Hello, hi. I am very awkward. Subscribe to her channel. Dimple Sri Seshu Creations. Creative Studios. Correct. Retake. It's okay, no worries. All your marriage updates will be in that channel. Uploaded in that channel. Okay. So, if You can see all our marriage updates. Forward to it. Are you excited? I'm very awkward in front. Can I? Okay, are you excited? Yeah, I'm very excited. Yes. సో తెలుసు కదా పసుపు బట్టలని నానబెడుతున్నారు ఇక్కడ చూడండి. అది మా ఇళ్ళల్లో పట్టుబట్టలు ఎవరు వేయరు ఆల్మోస్ట్. సో ఇలానే నడుస్తుంది ముహూర్తానికి. మోనీ ఏందో రెబెకా వర్కేస్. సో ఈ హెయిర్ స్టైల్ చేసేదానికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. అక్కడ ఆ వెలుగులో కనిపించలేదు. ఇప్పుడు రిసెప్షన్ అంతా అయిపోయింది. సో అయిపోయినాక ఇక్కడ కూర్చున్నాం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. సో ఆ టైంలో చూపిస్తున్నాయి హెయిర్ స్టైల్. నాకు చూపించవే. ఇది హిమాని. ఏమైంది? ఓ ఈ అమ్మాయి ఏమో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నేను ఆ యూట్యూబ్ దంతా చూసి యూట్యూబ్ స్టార్ అయిపోతుంది ఈ అమ్మాయి. దూ హాయ్ నన్ను చూపించు. ఓ హిమాని నైట్ రిసెప్షన్ స్టార్ట్ అవ్వగానే నలుగులు స్టార్ట్ చేసేసారు. అలానే చూడండి అందరూ అదే డ్రెస్సుల్లోనైతే ఉన్నారు. అసలు అందరూ ఎందుకు ఇన్ని నలుగులు అని అనుకుంటారు. చూడండి కొంతమంది నలుగులు స్టార్ట్ చేసినాక అసలు ఫేసెస్ చేంజ్ అయిపోతుంది. ఈ వెడ్డింగ్లో అనేది 2-3 months అలానే ఉంటుంది. కొందరికి 15 days to ఆల్మోస్ట్ 3 months వరకు అయితే ఉంటుంది ఈ గ్లో. కొందరైతే బికాస్ 2-3 days చేస్తాం కదా నలుగులు, దానివల్ల ఫేస్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతారు. కొంచెం బ్రైటర్ టోన్కి అయితే చేంజ్ అయి ఉంటారు. కావాలంటే చెక్ చేసుకోండి. పెళ్ళిళ్ళ టైంలో ఇదైతే జరుగుతుంది. మనం నలుగులు చేసేదే అందుకే, కాకపోతే జరుగుతుంది అని నేను చెప్తున్నాను అంతే. ఇక్కడ చూడండి అందరూ ఒక్కొక్క నలుగు అయితే వచ్చి పెడతారు. మా అమ్మదైంది, మా అశ్విని అక్క వచ్చింది. సో నెక్స్ట్ నేను వస్తాను.
కూర్చున్నాడు అబ్బాయి. సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులే. అక్కడ మంగళారతులు చేస్తా మేడం, అక్కడ మంగళారతులు చేస్తా ఉంటే ఏం గొడవ పడతా ఉండరు. నన్నే కొడుతున్నారు వీళ్ళు. ఆఫ్టర్ మేకప్ రిమూవల్ ఆఫ్ ఇందు రెబేకా వర్గీస్. దేవి అక్క ఆఫ్టర్ మేకప్ రిమూవల్. అశ్విని అక్క ఆఫ్టర్ మేకప్ రిమూవల్. మేకప్ రిమూవ్ చేసిండవా? చేయలేదు. ఆఫ్టర్ డ్రెస్ చేంజ్. ఆఫ్టర్ నో చేంజ్. సేమ్ మేకప్ మేకప్ డన్. హిమాని అంత్యాక్షరి అడనా? అంత్యాక్షరి ఆంటీ అంత్యాక్షరి ಬರ್ತೀರಾ? పూల్ గా చేస్తున్నాం. ఎక్కడ పోయి పూల్ ఫస్ట్ చేసిందే నేను. కలాంటి నేను వేసింది ఫస్ట్. యాక్చువల్లీ ఏంటంటే పెళ్లి కొడుక్కి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటారు అందరూ, లైక్ పర్సులు అవి ఇవి. సో అవన్నీ ఏం చేస్తారంటే ఏదైనా నలుగుకో లేదా వెల్కమ్కో అలా ఏదైనా ఒక ఈవెంట్ దొరికితే దాంట్లో పెట్టి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మనకైతే నలుగు ఉంది కాబట్టి ఆ నలుగులో అన్నీ పెట్టి ఇస్తారు. ఎక్కడైనా నలుగులు ఎలా జరుగుతాయంటే పెళ్ళికి ముందు ముహూర్తం రోజు నైట్, సో ఇలా రిసెప్షన్ అయిన తర్వాత 3 times నలుగు చేసి 4th time నూనె నలుగులు పెడతారు. సో నూనె నలుగులు పెట్టి ఒకేసారి తలస్నానాలు చేయించి పెళ్లి కొడుకుగా ముస్తాబ్ చేస్తారు. పెళ్లి కొడుకు అనే కాదు పెళ్లి కూతురి కూడా అలాగే ముస్తాబ్ చేస్తారు. సో ఇద్దరికి 3 rounds ఆఫ్ నలుగు అయితే ఉంటుంది. సో ఆ నలుగులో భాగంగా ఇవన్నీ జరుగుతుంది. చిన్నప్పుడు అమ్మ ఏదైనా పెళ్ళికి తీసుకెళ్తే పడుకోకుండా మేమంతా నలుగుల్లో పెళ్లి కూతురు వైపు కూర్చొని, తోడు పెళ్లి కూతురు లాగా కూర్చొని, చిన్నపిల్లలు కదా ఆ టైంలో, సో అలా కూర్చొని నలుగు పెట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, సో ఇప్పుడు అవన్నీ ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా రెస్ట్ కావాలనుకుంటే, ఎనర్జీ లేకపోతే వెళ్ళి పడుకొనేస్తాము, ఉంటే అక్కడే కూర్చొని చూసుకుంటూ ఉంటాం ఎలా జరుగుతుంది. అందులో ఇక ఇది కజిన్ పెళ్ళి, పడుకోలేదు అసలు. రేపు పెళ్లి కూతురు నలుగు చూసాం కదా, సో నెక్స్ట్ బ్లాగ్ నుండి పవన్ నలుగు అయితే స్టార్ట్ అవుతుంది. నలుగు ఏమంత ఎక్కువ రికార్డ్ చేయలేదు, సో నెక్స్ట్ బ్లాగ్లో చిన్న స్టార్టింగ్ ఒక 2-3 minutes అలా ఉంటుంది, సో ఫినిష్ అయిపోతుంది. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్స్ గైస్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్.